నమస్కారం గార్డెన్ ప్రియులారా, మన గార్డెనింగ్ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా సింపుల్ అయినా ఎంతో ఉపయోగకరమైన విషయం. ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేయాలో, మన వంటగదిలో ప్రతిరోజు కూరగాయల తొక్కలు, పండ్ల చెక్కలు, టీ పొడి, కాఫీ పొడి వంటివి ఎంతగా బయటకు పారేస్తామో తెలుసా? కానీ ఇవన్నీ వేస్ట్ కాదు, ఇవే మన తోటకు బంగారం లాంటివి. వీటినే మనం సేంద్రియ ఎరువుగా మార్చితే మన మొక్కలకు సహజమైన పోషకాలు అందిస్తాం. మొదటిగా మీరు ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్ లేదా సిమెంట్ టబ్ తీసుకోండి. కింద చిన్న చిన్న రంధ్రాలు పెట్టండి గాలి వెళ్ళడానికి. ఆ తర్వాత కింద డ్రై లీవ్స్ లేదా పేపర్ వేసి ఒక బేస్ లేయర్ చేయండి. తర్వాత మీ కిచెన్ వేస్ట్ వేసుకోండి. పండ్ల తొక్కలు, కూరగాయల మిగులు భాగాలు, టీ పొడి, ఇలా వాడిన నీళ్లు కాస్త ఎండిన తర్వాత వేసుకోవచ్చు. కానీ మాంసం, పాలు లేదా ఆయిల్ వంటివి మాత్రం వేయకండి. ఇవి దుర్వాసన వస్తాయి, కీటకాలు వస్తాయి. ఇప్పుడు మన వర్మీ కంపోస్ట్ హీరోలు ఎంట్రీ ఇస్తారు, ఎర్త్ వామ్స్. వీటినే మనం రెడ్ విగ్లర్స్ అంటాం. వీటిని మిశ్రమంలో వేసి పైన డ్రై లీవ్స్ లేదా కొద్దిగా మట్టి వేసి కవర్ చేయండి. ఈ కంటైనర్ నీడలో ఉంచండి. సూర్యరశ్మి నేరుగా తగలకుండా చూసుకోండి. ప్రతి 2-3 రోజులకు ఒకసారి లోపల తడి చెక్ చేయండి. పొడిగా ఉంటే నీళ్లు స్ప్రే చేయండి. చాలా తడిగా ఉంటే గాలి వచ్చేలా తిప్పండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సుమారు 1 నెల నుంచి 2.5 నెలల్లోపు మీరు ఒక అద్భుతమైన ఫలితం చూస్తారు. మట్టి నల్లగా, మృదువుగా, సువాసనగా మారుతుంది. అదే మీ వర్మీ కంపోస్ట్. ఇది మీ మొక్కలకు ఇచ్చినప్పుడు వాటి ఆకులు గ్రీన్గా మెరిసిపోతాయి. ఫ్లవర్స్, ఫ్రూట్స్ బాగుంటాయి. ఇది పూర్తిగా సేంద్రియమైనది, కెమికల్ ఫ్రీ. మన ఇంట్లో తయారైన ఈ వర్మీ కంపోస్ట్ మన గార్డెన్కే కాదు, మన పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. మన కిచెన్ వేస్ట్గా కాకుండా వనరుగా ఉపయోగించుకుందాం. ఇది మనం చేయగలిగే ఒక చిన్న గ్రీన్ స్టెప్.